ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. 9 రేకుల కిషన్ ప్రభు అంతిమ భాగము. 9 రేకులలో అంతకు ముందు నుంచి ఒక సాధువు ఉండేవాడు. ఆయన పేరు రాములు. రాములు శిష్యులు భక్తులు ఒక్కొక్కరు కిషన్ ప్రభువును ఆశ్రయించడంతో రాములకు కిషన్ ప్రభువుపై ఈర్ష్యాద్వేషాలు పెరిగాయి. ఇనుప కచ్చడాలు గట్టిన మునిమృత్యులు కూడా అప్పుడప్పుడు అరిషడ్వర్గాలకు దాసులైపోతారు. కిషన్ ప్రభువు 9 రేకులలో స్థిరంగా నిలిచిపోతే తనను ఆదరించేవారు, కొలిచేవారు ఎవరూ ఉండరని భావించిన రాములు తన ప్రత్యర్థిని ఎట్లాగైనా చంపవలడనుకున్నాడు. తాను అప్పుడప్పుడు ఏవైనా ఖాద్యాలు తెచ్చి కిషన్ ప్రభువుకు నివేదించిపోయేవాడు. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు 2 రొట్టెలు, ఒకదానిలో పాషాణం కలిపి చేసినది, ఇంకొకటి మంచిది తెచ్చి కిషన్ ప్రభువుకు సమర్పించినాడు. కిషన్ ప్రభు తన దివ్యదృష్టితో రాములు చేసిన మోసం గుర్తించాడు. పాషాణం కలిపిన రొట్టె ముందుగా తీసుకొని సగం తుంచి తాను తింటూ మిగతా సగం బలవంతాన రాముడి చేత తినిపించినాడు. సగం రొట్టె తిని కిషన్ ప్రభు తమకు పక్క గ్రామంలో పని ఉందంటూ బయలుదేరినారు. రాముడు తన నివాసానికి పోయిన కొద్దిసేపట్లో విషప్రభావం చేత చనిపోయినాడు. చెరపకురా చెడేవు అన్న సామెత సార్థకమైంది. కిషన్ ప్రభు గ్రామాంతరం నుండి తిరిగి రాగానే మెతుకుపల్లి నారాయణ రెడ్డి అనే శిష్యుడు సాధురాములు ఉన్నట్టుండి అకస్మాత్తుగా చనిపోయినాడని చెప్పాడు. కిషన్ ప్రభు ఆనాడు ఉదయం జరిగిన సంఘటన రెడ్డికి చెప్పి ఇంకా తమ వద్ద మిగిలిన 2వ రొట్టె చూపించినారు. కానీ నారాయణ రెడ్డి అది నమ్మలేదు. కిషన్ ప్రభువు విషమును జీర్ణించుకునే శక్తి సంపన్నుడో కాదో తేల్చుకుందామనుకున్నాడు. నారాయణ రెడ్డి ఇంట్లో కావలసినంత ఇప్ప పువ్వు ఉన్నది. ఆ రాత్రి ఇప్ప పువ్వు సారా కాచాడు. 6 సేర్ల సిసలైన సారా దిగింది. ఒక చిన్న గుడ్డపేలిక ముంచి అగ్గిపుల్ల గీస్తే భగ్గుమన్నది. అంత ఘాటు సారా అది. 6 సేర్ల సారా ఒక పటువలో నింపుకొని కిషన్ ప్రభువు చెత్తకుపోయి, స్వామి, ఇది మీకోసమే ప్రత్యేకంగా కాచిన సారా, దయచేసి స్వీకరించండి అని ప్రార్థించాడు. కిషన్ ప్రభు నారాయణ రెడ్డి ఆంతర్యం తెలిసిపోయింది. కిషన్ ప్రభు రెడ్డిని అదొక తీరుగా చూచి ఆ పటువును ఎత్తిపట్టుకొని ఒక్క బిగిలో గటగటా ద్రావకం వంటి 6 సేర్ల సారా తాగారు. పటువును కింద పెట్టారు. రెడ్డికి వడలు జల్దరించింది. కిషన్ ప్రభు, నీ వద్ద ఏమైనా నల్లమందు ఉన్నదా అని అడిగారు. అబద్ధమాడలేక నారాయణ రెడ్డి ఉన్నదన్నాడు. అయితే తీసుకురాపో అన్నారు కిషన్ ప్రభు. నారాయణ రెడ్డి బిరాన ఇంటికి పోయి అర్ధతులం నల్లమందు ఉంటే తెచ్చి ఇచ్చినాడు. కిషన్ ప్రభు ఆ ఉండను దవడకు వేసుకుని బెల్లం వలె చప్పరించినాడు. 6 సేర్ల ఇప్ప పూసారా, అర్ధతులం నల్లమందు కిషన్ ప్రభువులో కించిత్తైనా మార్పు కలిగించలేదు. ఆయన ఎప్పటట్లే ఉన్నాడు. నారాయణ రెడ్డి కిషన్ ప్రభువుకు దాసోహం అన్నాడు. ఆనాటి నుండి 9 రేకులలో ఎవ్వరూ కిషన్ ప్రభువును పరీక్షించే సాహసానికి ఒడిగట్టలేదు. కాశీలో దిగంబరంగా వీధులు తిరిగే త్రైలింగ స్వామిని దుండగులు పరీక్షించడానికై ఒక బకెట్ నిండా సున్నపు నీళ్లు తెచ్చి పాలని తాగించారు. ఆయన ఆ బకెటుడు సున్నపు నీళ్లను తాగి వెంటనే సున్నపు నీళ్లను మూత్రించినాడు. కిషన్ ప్రభువు కూడా అట్లే చేశారు. కిషన్ ప్రభువు నల్లమందు చప్పరిస్తూ గంజాయి పీల్చేవారట. పీల్చిన గంజాయి పొగను కుంభించి ఆసనం ద్వారా విడిచేవారట. ఆమనగల్లులో మోహన్ రెడ్డి అనే దేశముఖ్ కిషన్ ప్రభువుకు భక్తుడు. అతడు ప్రభువుల మహిమలు ఎన్నో విన్నాడు. కానీ తాను స్వయంగా చూడలేదు. రెడ్డి అప్పుడప్పుడు
తనకేదైనా మహిమ చూపండని ప్రభువుని అడిగితే వారు నా వద్ద మహిమలేమీ లేవు అనేవారు. ఇట్లా కొంతకాలం గడిచింది. ఒకనాడు రెడ్డి గట్టిగా పట్టుబట్టి తనకేదైనా మహిమ చూపండని ప్రార్థించాడు. భక్తుని కోరిక కాదనలేక కిషన్ ప్రభు అతన్ని తమ వెంట ఆమనగంటి గుట్టల్లోకి తోడుకొని పోయినారు. దేశముఖ వెంట మరికొందరున్నారు. కిషన్ ప్రభు నిటారుగా ఉన్న రాతి గుట్టలను పావుకోడులు ధరించి చటచటా ఎక్కేవారు. దేశముఖు అతని అనుచరులు చుట్టూ తిరిగి వచ్చి ఆయనను అందుకునేవారు. కిషన్ ప్రభు ఇట్లా కొంత దూరం నడిచి ఒక గుహజొచ్చినారు. రెడ్డి అతని వెంట వచ్చినవారు అనుగమించినవారు. ఆ గుహ పోను పోను చాలా ఇరుకైపోయింది. తల కూడా దూరనంత చిన్న బిలం నుండి కిషన్ ప్రభు సాగిపోతున్నారు. రెడ్డి వెనుకకు తిరిగి చూస్తే గుహద్వారం మూసుకుపోతున్నట్లు అనిపించి భయం వేసింది. వెంటనే రెడ్డి అతని అనుచరులు బ్రతుకు జీవుడా అంటూ వెనక్కు తిరిగి పరుగెత్తిపోయినారు. మూడవ నాడు దేశముఖ్ కిషన్ ప్రభు దర్శనానికి వస్తే, ఏమయ్యా, మహిమలు చూపించమని పోరు పెట్టి నా వెంట రాలేకపోతివే అన్నారు. రెడ్డి సిగ్గుతో తలవంచి ప్రభువుల పాదములంటాడు. ఇటువంటి మహిమలు ఎన్నో కిషన్ ప్రభువు చూపి ఆ ప్రాంతీయులకు పూజ్యులైనారు. కిషన్ ప్రభు ప్రతి సంవత్సరం శివరాత్రికి శ్రీశైలం వెళ్ళేవారు. ఆయనను శివరాత్రి నాడు అక్కడ శ్రీశైలంలోనూ, ఇక్కడ 9 రేకులలోనూ, కల్వకుర్తిలోనూ ఒకే సమయంలో దర్శించిన వారు ఉన్నారు. శ్రీవారు భద్రాచలంలోనూ స్వగ్రామంలోనూ ఒకేసారి కనపడేవారట. కిషన్ ప్రభు ఒకనాడు తాము జీవసమాధి అవుతామని ప్రకటిస్తే కల్వకుర్తి భక్తులు తమ గ్రామంలో సమాధి మందిరం కట్టిస్తామని, కల్వకుర్తి తాలూకా కేంద్రం కనుక అక్కడ బాగుంటుందని అన్నారు. ప్రభువు సరే అన్నాడు. కానీ భక్తులు కొంత ద్రవ్యం చందాలు పోగు చేసి కేవలం ఒక అరుగు మాత్రం కట్టినారు. కిషన్ ప్రభు మనస్సు విరిగిపోయింది. ఆయన 9 రేకులకు తిరిగి వచ్చారు. అక్కడి భక్తులు సమాధి మందిరం, భూగర్భ గృహం నిర్మించారు. సజీవంగా సమాధిలో కొంతకాలం ఉండి తపస్సు చేయవలని కిషన్ ప్రభువులు అనుకున్నారు. వారు 1923వ సంవత్సరం రుధిరోద్గారి సంవత్సరం భూగర్భ గృహంలో ప్రవేశించినారు. ఈ వార్త ముందుగా పొక్కటం చేత ఆయన భక్తులు చాలా గ్రామాల నుండి వచ్చి దర్శించారు. ఆనాడు కిషన్ ప్రభువుకు భక్తులు జయ జయధ్వానాలు చేస్తుండగా భూగర్భ గృహం దొచ్చి మూతబడ్డ బిగించుకున్నారు. ఈ వార్త హైదరాబాదులో నిజాం ప్రభువుకు తెలిసి సజీవంగా సమాధి కావటం నేరమని వెంటనే మిలిటరీ పోలీసులను పంపారు. వారు వచ్చే వరకు 5-6 గంటలు గడిచిపోయాయి. వారు వెంటనే మూత తెరిచి కిషన్ ప్రభువును బయటికి తీశారు. ప్రభువు సంకల్పం నెరవేరలేదు. సమాధి దర్శనానికి వచ్చిన వసంతాపురం అహ్మద్ గీనార్ తిరిగిపోయినారు. హైదరాబాద్ నుండి వచ్చిన ఒక మార్వాడీ భక్తుడు ప్రభువును హైదరాబాద్ తీసుకుపోయినాడు. అటు తర్వాత కిషన్ ప్రభు 15 ఏళ్ళు భక్తుల మధ్య సంచరించారు. కిషన్ ప్రభువుకు లక్ష్మణదాస్ అనుంగు శిష్యుడు. ప్రభువు లక్ష్మణదాస్తో ఈశ్వరనామ సంవత్సరం 1837 నేను ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు వెళ్తాను అన్నారు. కానీ అది వెళ్ళిపోయింది. లక్ష్మణదాసు ప్రభువుతో, స్వామి, పెద్ద ఏకాదశి వెళ్ళిపోయింది కదా అంటే, అవునరా, అది వెళ్ళిపోయింది, ఆకు తిరిగింది. నేను వచ్చే ఆషాఢశుద్ధ ఏకాదశికి వెళుతాను. నా 12వ ఆరాధన నా కుమారుడు వచ్చి ఘనం చేస్తాడన్నారు. ఈ విధంగా ఆయన సమాధి 2 సార్లు వాయిదా పడి 3వసారి బహుధాన్యనామ సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశి శుక్రవారం 8/7/1938 నాడు వారు శరీరాన్ని త్యజించారు. ఆయన భక్తులందరూ వచ్చి ఆయన పార్థివ శరీరాన్ని హైదరాబాదు నుండి 9 రేకులకు తీసుకుపోయి వైభవంగా ఊరేగించి ఇతపూర్వమే ఆయన ఇష్టప్రకారం నిర్మించిన సమాధిలో యథావిధిగా నిక్షేపించారు. ఇది అంతా లక్ష్మణదాసు శ్రద్ధాభక్తులతో చేయించిన గురుసేవ.
సమాధి నిర్మాణానికి కూలిగా వచ్చి ఒక ఆమె 2001 దాకా 9 రేకులలోనే జీవించి ఉన్న కిషన్ ప్రభువే స్వయంగా తనను కూలికి పిలిచినట్లు చెప్పింది. కిషన్ ప్రభు సమాధానంతరం 12 ఏళ్లకు ఆయన శిష్యుడు రామానందం 1950వ సంవత్సరం వికృతినామ సంవత్సరం 9 రేకులకు వచ్చి గురువుల ఆరాధనను ఘనంగా జరిపాడు. రామానందం BHELలో ఉద్యోగం చేసేవాడు. వెల్దండలో కిషన్ ప్రభువును ఆటలు పట్టించిన మంగునూరు నారాయణరావు కొడుకు రామేశ్వరరావు మాతామహుల ఇంట 9 రేకుల్లో పుట్టినాడు. ఇతని డోలారోహణం నాడు కిషన్ ప్రభు వచ్చి దీవించినాడు. ఈ రామేశ్వరరావు కిషన్ ప్రభువుల ఆశీస్సులతో పెరిగి పెద్దవాడై ఆంగ్ల సంస్కృత భాషల్లో గొప్ప పండితక వేయినాడు. కిషన్ ప్రభువుల సమాధి మందిరం వద్ద మఠం నిర్మించినారు. ఆయన భక్తులు మఠమందిరాలు నిర్వహిస్తూ నిత్య కార్యక్రమాలు ఆరాధనోత్సవాలు జరుపుతున్నారు. శుభం భూయాత్. సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భౌదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.